ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద వాల్మీకి సోదరుల ఆత్మీయ సమావేశానికి వేలాదిగా తరలివచ్చిన వాల్మీకి సోదర సోదరీమణులు మీలో మీ కుటుంబంలో ఒకడిగా చేర్చుకున్నందుకు రుణపడి ఉంటా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదిక వద్ద వాల్మీకి సోదరుల ఆత్మీయ సమావేశానికి వేలాదిగా తరలివచ్చిన వాల్మీకి సోదర సోదరీమణులు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, మాజీ మంత్రి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు, అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, మీలో ఒకడిగా ఉండటానికే వచ్చా, నన్ను మీలో మీ కుటుంబంలో ఒకడిగా చేర్చుకున్నందుకు మీకు రుణపడి ఉండి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. చాలా వెనుకబడిన నియోజకవర్గం, ఇక్కడ అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది, ఖచ్చితంగా చేసి చూపిస్తా. బీటీపీ కాలువకు చంద్రబాబు నాయుడు గారు కాలువకు భూమి పూజ చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పనులు ఆపింది. అంతేకాకుండా కనీసం రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారు. జగన్ వచ్చిన ప్రతిసారి అదిగో చేస్తాం, ఇదిగో చేస్తామని మాటలు చెప్పి వెళ్లారే తప్ప కాలువ పనులను మాత్రం చేయకుండా ఆపారు. పక్క నియోజకవర్గమైన కాలువ శ్రీనివాసులతో కలిసి చంద్రబాబు నాయుడి కాళ్లు పట్టుకుని అయినా బీటీపీ కాలువ పూర్తి చేసి నీరందిస్తాను అని చెప్పారు. ఏపీకి తీసుకున్న భూమిలో కొన్ని టమోటా ప్రాసెసింగ్ యూనిట్, గార్మెంట్ పరిశ్రమలు తీసుకువచ్చి యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతాను. అలాగే మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికలు వేసుకుని మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మించి సమస్యలు పరిష్కరిస్తాను అని అన్నారు. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా నర్సింగ్ కళాశాల తెచ్చి ఆడపిల్లలు చదువుకు మరింత అవకాశం కల్పిస్తాను. వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తాను. ఇవన్నీ చేయాలంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ, వాల్మీకిలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వాల్మీకులను గుర్తించి వారికి అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే వాల్మీకులను తప్పకుండా ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు అవకాశం ఉంటుంది. వాల్మీకుల గొంతు కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, దాన్ని అడ్డుకోకపోవడం రంగయ్య చేతకాని తనానికి నిదర్శనం అంటూ వైసీపీ అభ్యర్థి రంగయ్య పైన ఘాటుగా విమర్శించారు. ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు డిసెంబర్ 2017 తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కింది. వైసీపీ ప్రభుత్వంలో ఏకసభ్య కమిటీ వేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఎస్టీ జాబితాలో చేర్చకూడదని వైసీపీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. వైసీపీ ప్రభుత్వంలో జగన్ వాల్మీకి ఫెడరేషన్ ద్వారా ₹1 కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి మనకు చంద్రబాబు నాయుడు గెలిస్తే తప్పకుండా మనకు తిరిగి మంచి రోజులు వస్తాయి. బీసీలకు 50 ఏళ్లకే ప్రతి నెల ₹4,000 పింఛన్ ఇస్తాం. చంద్రన్న బీమా పునరుద్ధరించి దాన్ని 10 లక్షలకు పెంచి ఆదుకుంటాం. పార్లమెంట్లో మన గళం వినిపించాలంటే ఎంపీ అభ్యర్థిగా నన్ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వాల్మీకి సోదర సోదరీమణులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే వాల్మీకులకు తీరని అన్యాయం జరుగుతా ఉంటే అడ్డుకోలేని ఒక అసమర్థుడు రంగయ్య ఈ రోజు వచ్చి వాల్మీకుల ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అవునా కాదా? వాల్మీకుల ఓట్లు అడిగే హక్కు తలారి రంగయ్యకు లేదు లేదు లేదని నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి వాల్మీకుల ఓట్లన్నీ
సురేంద్ర బాబు గారికి పడాలి. ఆయన కనీసం 40 నుంచి 50 వేల మెజార్టీ తగ్గకోకుండా గెలవాలి. ఆ గెలుపులో గెలిచిన తర్వాత చేసే ఫస్ట్ ప్రెస్ మీట్ లో వాల్మీకుల అండదండలతో నాకు ఈ మెజార్టీ వచ్చిందని చెప్పే పరిస్థితి వాల్మీకులు తీసుకొస్తారా లేదా? ఆయన మెజార్టీలో వాల్మీకుల ఓట్లే కీలకం కావాలి. దయచేసి మీరందరూ కూడా వాల్మీకి ముద్దు బిడ్డలుగా, నమ్మకానికి ధైర్యానికి ప్రతిరూపాలుగా తెలుగుదేశం పార్టీ మనమను నమ్మింది. మనము తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాం కాబట్టి ఆ పార్టీతోనే మనకు ప్రయాణం. ఈ రోజు ఎవరో వచ్చి నేను వాల్మీకి అది ఇది అంటే ఆ మాటలు నమ్మద్దండి. కళ్ళబొల్లి కబుర్లకు మీరు మోసపోవద్దండి. కళ్యాణదుర్గం వాల్మీకులారా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండండి. సురేంద్ర బాబు గారి గెలుపులో మీరే క్రియాశీల భూమిక పోషించమని మరొకసారి కళ్యాణదుర్గం నియోజకవర్గ వాల్మీకి సోదరులకు సోదరీమణులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. జై వాల్మీకి, జై జై వాల్మీకి. నేను 1999లో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచా. నా గెలుపులో 2 నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయి. ఒకటి గుంటకల్లు నియోజకవర్గం, 2 కళ్యాణదుర్గం నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాల్లో వచ్చిన మెజార్టీతోనే ఒక వాల్మీకి బిడ్డగా ఢిల్లీ పీఠం మీద కూర్చొని నా రాష్ట్రంలో వాల్మీకులు ఈ రకంగా బతుకుతున్నారని పార్లమెంటులో మాట్లాడిన వ్యక్తిని నేనని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. మళ్ళా ఈరోజు మన వాల్మీకి ముద్దు బిడ్డ వాల్మీకులను ఎస్టీలో చేర్చడానికి నిరంతరము పనిచేసిన వ్యక్తి. అట్లాగే వాల్మీకి సేవాదళ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రోజు వాల్మీకి ముద్దు బిడ్డగా అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందున్న అంబికా లక్ష్మీనారాయణ గారి గెలుపులో కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రముఖ పాత్ర పోషించాలి. ఆయన 1,50,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. ఆ గెలుపులో కళ్యాణదుర్గం వాల్మీకులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఓటర్లు కూడా ప్రముఖంగా ఉండాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ అంబికా లక్ష్మీనారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహిళలందరూ కూడా ప్రతి నెల 15,000 రూపాయలు వాళ్ళందరూ ఆడబిడ్డలు తెచ్చే కార్యక్రమం తీసుకురాబోతున్నారు. దాంతోపాటు మీ అందరికీ కూడా ఎవరైతే మీ ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారో ఎంతమంది ఉన్నా సరే అందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వచ్చే కార్యక్రమం తీసుకురాబోతున్నారు. దాంతోపాటు మనందరూ కూడా అంటే మహిళలందరూ కూడా ఎవరైతే ఈ యొక్క జిల్లాలో ఆర్టీసీలో ప్రయాణం చేస్తారో వాళ్ళందరూ కూడా ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం తీసుకురాబోతున్నారు. దాంతోపాటు గతంలో మీకు తెలుసు దీపం పథకం ద్వారా మొట్టమొదటిసారిగా భారతదేశంలో మహిళల కంట కన్నీరు తుడవాలి, కట్టెల పొలాలు వంట చేసుకోలేకపోతున్నసి ఆ రోజు దీపం పథకం ద్వారా గ్యాస్ అదేవిధంగా స్టవ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఉన్న పరిస్థితులలో గతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 570 రూపాయల సిలిండర్ ఈ రోజు దాదాపు 1,400 అయింది. కాబట్టి ఖచ్చితంగా మహిళలు న్యాయం చేయాలి. వీళ్ళందరూ ఆదుకోవడానికి ఇంకో సంవత్సరానికి 3 సిలిండర్ ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఈ విధంగా మహిళల కోసం అనేక కార్యక్రమం తీసుకొస్తూ ఈ యొక్క రాష్ట్రంలో తిరిగే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం 2 కూడా ముందుకు వెళ్తారని చెప్పేసి మీ అందరూ గమనిస్తూ ఈ రోజు ఇంత ప్రత్యేకంగా తరలి వచ్చినటువంటి వాల్మీకి సోదరులందరూ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం. ఇక్కడ కళ్యాణదుర్గం నుంచి అమ్మిలే సురేంద్రబాబు గారు చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. అనేకటువంటి ఇక్కడ సేవా కార్యక్రమాలు విస్తరిస్తూ అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తిగా అమ్మిలే సురేంద్రబాబు గారు మీరు ఆశీర్వదించాలి. అదేవిధంగా మీ యొక్క అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి అంబికా లక్ష్మీనారాయణ నేను మీ ముందుకు వచ్చాను. తప్పకుండా ఎంపీ అభ్యర్థిగా గెలిపించండి. మన ఎస్టీ సమస్యలు పార్లమెంట్ లో పోరాడేటువంటి ఒక అవకాశాన్ని కూడా మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై వాల్మీకి. మరి ముఖ్యంగా మన నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం. చాలా వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా సమస్యలతో ఉన్నాం. తాగునీరు కానీ సాగునీరు కానీ చాలా వరకు మనం సతమతం అవుతున్నాం. ముఖ్యంగా
ఎక్కువ కళ్యాణదుర్గం పట్టణంలో మన వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఆదాయం చాలా తక్కువగా ఉంది. మన మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఏమేమి ప్రణాళికలు చేసుకోవాలి, ఏమేమి రింగ్ రోడ్లు వేసుకోవాలి, ఏ విధంగా బైపాస్లు మనం నిర్మించుకోవాలి, ఎట్లా మనం మున్సిపల్ కాంప్లెక్స్ కట్టించుకోవాలి, ఎట్లా మన కాలనీల్లో రోడ్లు వేసుకోవాలి, ఎలా అయితే మన కాలనీలకి ఈ రోజు వరకు డ్రైనేజ్ వ్యవస్థ కానీ తాగునీరు కానీ ఎక్కడా లేదు, అవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, ఇవన్నీ కూడా మీ ముందు ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా చేసి ఇవన్నీ కూడా మీ మెప్పు పొంది వచ్చే ఎన్నికల్లో కూడా ధైర్యంగా మీరు వచ్చి ఓటేయాల్సిన పరిస్థితి మీరే అంటారు. మీరు చేయాల్సిన ఈ విధంగా బాగా అభివృద్ధి చేశారు, మీరే కావాలనే అభిప్రాయం కూడా మీలో వచ్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నా. మనకు టమాటో ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, ఏదైనా కానీ కొన్ని తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నా. మన బీటీపీ ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. మనకి ఉన్న 3 నెలల కాలంలోనే మనం 20 కిలోమీటర్ల వరకు కాలువ కూడా తవ్వడం జరిగింది. ఏమో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత జగన్ రెడ్డి వచ్చాడు. ఆ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం అన్ని వర్కులు నిలబెట్టాడు. అన్ని వర్కులు అన్నిటితో పాటు ఈ వర్క్ నిలబెట్టాడు. మరి ఆ తర్వాత కూడా ప్రారంభం ఆగిపోగా రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోగా ఈ రోజు వరకు కూడా ఆయన రైతులకు 6 నెలల క్రితం వచ్చి రైతులతో చెప్పాడు, నేను బీటీపీ ప్రాజెక్టుకి రైతులకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చి త్వరగా ప్రారంభిస్తాను. అలాగే కళ్యాణదుర్గం ప్రాంతానికి కూడా వచ్చి 4 నెలల క్రితం అదే చెప్పాడు. కానీ ఆయన ఏదీ చేయలేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులకు మాత్రం వాళ్ళకి నష్టపరిహారం వచ్చింది. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఏది ఏమైనా సరే మనకి కాలువ శ్రీనివాసన్న గారు భక్త నియోజకంలో ఉంటారు కాబట్టి ఆయన కూడా బీటీపీ ప్రాజెక్టులో హక్కు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పెట్టుకోవాలన్నా సరే 2.5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి మీ అందరికి కూడా సాగునీరు ఇచ్చి మీ అందరి చేత మాకి ఒక కళ నెరవేరిన అభిప్రాయం తెలియజేసే విధంగా కూడా పనిచేస్తానని తెలియజేస్తున్నా. అలాగే మన ప్రాంతాలకు వెళ్లే రోడ్లు, ముఖ్యంగా మండలం నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్డు, ఏ రోడ్డు కూడా బాగలేదు. మన వాళ్ళు ఆడవాళ్ళు, ముఖ్యంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలు, అలాగే ముసలి వాళ్ళు, యువత ముఖ్యంగా బైకుల్లో స్పీడ్గా వెళ్తుంటారు. వాళ్ళు వెళ్లే రోడ్లు చాలా వరకు వాళ్ళ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ రోడ్లన్నీ కూడా ఏది ఏమైనా కూడా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా మనకి బ్రహ్మాండంగా తయారు చేయడానికి నేను చంద్రబాబు నాయుడు సార్తో మాట్లాడి కూడా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన వాల్మీకులకి ఏ వృత్తి లేని కులం అనేది నాకు ఈ మధ్య తెలిసింది. నిజంగా అది వాస్తవం. ఎందుకంటే వాల్మీకులు ఎందుకైనా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న వాల్మీకులే. వాళ్ళు ఏదైనా కూడా ఈ పని చేయాలంటే ఆ పని చేయగల సామర్థ్యం వల్ల మనుషుల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా మా పైన ఉంది. ఖచ్చితంగా ముఖ్యంగా యువకులకు కూడా ఉపాధి చాలా అవసరం ఈ ప్రాంతాల్లో. ఇప్పుడున్న వాల్మీకులందరూ, అక్క చెల్లెళ్ళందరూ కూడా నన్ను మీలో ఒకరిగా చూసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎక్కడ పోయినా మీరు అందరూ కూడా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మీ అభిమానాలను ఎప్పుడు కూడా నిలుపుకుంటాను. ఎందుకంటే ఈ రోజు మనం ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్న, అత్యధిక ఓటర్లు ఉన్న వాల్మీకి కులానికి చెందిన వాళ్ళు కాబట్టి నేను కూడా మీలో ఒకరు ఉండడానికి ప్రయత్నిస్తున్నా తప్ప మీకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉండి మీ కష్టాలన్నీ కూడా నేను నెరవేర్చాలని తెలియజేస్తున్నాను. ఇంత నమ్మకం తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పార్టీ పైన ఉంచినందుకు నిజంగా వాళ్ళకంతా కృతజ్ఞతని. అలాగే నా మీద కూడా ఈ నమ్మకాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు ఖచ్చితంగా మీ రుణం ఏదైతే మన కాలువ శ్రీనివాసన్న గారు చెప్పారో మొదటి ప్రెస్ మీట్ లో మీకే అభినందనలు తెలపాలి, మీకే ఏ విధంగా ఖచ్చితంగా అది కూడా తెలియజేస్తుంది.